హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి 2 కప్స్ వాటర్ పోసాను. పాలకూరని కడిగి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే నేను ఒక చిన్న ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజులో ఉన్నటువంటి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక 7-8 తెల్లగడ్డ పాయల్ని దంచుకొని వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కారం వేయట్లేదు, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిందాక ఉంచి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు తీసుకొని రసాన్ని పోసుకోవాలి. అలాగే తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీద పెట్టి మరిగేలోపు తాలింపు గింజలు వేసుకోవాలి. అలానే దంచి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డ పాయల్ని ఒక 5-6 వేసుకోవాలి. అలానే గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కలుపుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేయించాలి. ఈ కలర్లోకి వచ్చేదాకా వేయించాలి. పప్పు ఇలా మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టినటువంటి తాలింపును వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 4 లేదా 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత మనకు రావాల్సినటువంటి కంటెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మనకి కావాల్సినటువంటి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.